దేశవ్యాప్తంగా మహిళలు చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్కతాలోని ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన మరవకముందే మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మహారాష్ట్రలోని థానే స్కూల్లో 4 ఏళ్ల వయసు కలిగిన 2 బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని థానేలో 4 ఏళ్ల బాలికలపై స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బద్లాపూర్లోని ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. దీనికి నిరసనగా భారీగా ఆందోళనలు చేపట్టారు. థానే నగరం అంతా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు భారీగా నిరసనలు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వే ట్రాకులపై ఆందోళనకారుల నిరసనతో రైళ్లు నిలిచిపోయాయి. బద్లాపూర్ రైల్వే స్టేషన్లో ట్రాక్లపైకి వెళ్లిన ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్న పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రూపారు. దీంతో అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆగస్టు 16న బద్లాపూర్లోని పాఠశాలలో 4 ఏళ్ల వయసున్న 2 బాలికలపై లైంగిక వేధింపులు జరిగాయి. 2 చిన్నారులు టాయిలెట్లో ఉన్న టైంలో దాన్ని శుభ్రం చేసేందుకు వచ్చిన స్వీపర్ వారి దగ్గరకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. బాధిత బాలిక ఒకరు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో చిన్నారి స్కూల్కి వెళ్లాలంటే భయపడింది. దీంతో ఈ వ్యవహారం బయటపడింది. డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా వారి నుంచి తొలుత స్పందన రాలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. విచారణ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, సంబంధిత సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. అయినా బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఈ చర్యలతో సంతృప్తి చెందలేదు. ఇంకా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు పోలీసుల దర్యాప్తులో స్కూల్ భద్రతా చర్యల్లో అనేక లోపాలు వెలుగు చూశాయి. బాలికలు వినియోగించే టాయిలెట్లలో మహిళా సహాయకులు లేరని గుర్తించారు. ఈ స్కూల్లో ప్రాథమిక భద్రత అవసరమని దర్యాప్తులో వెల్లడైంది. ఇక స్కూల్లో అమర్చిన పలు సీసీటీవీ కెమెరాలు పనిచేయటం లేదని తేలింది. అలాగే స్కూల్ యాజమాన్యం నుంచి అధికారికంగా ఎలాంటి క్షమాపణ చెప్పకపోవడంపై తల్లిదండ్రులు, ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఇక ఈ లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్పందించారు. బద్లాపూర్లో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఈ కేసులో దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రతిపక్షాలు సైతం నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.